కాక్రోచ్ జనతా పార్టీ మళ్ళా మోడీ ప్రభుత్వాన్ని భయంకరమైన వార్నింగ్ ఇవ్వడం ఏంటి అంటే, ఇప్పుడు సీజేపీ సెప్టెంబర్ 5వ తారీఖున ఇండియా గేట్ నుండి ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్ వరకే ఒక మార్చ్ నిర్వహించబోతుందని వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు సీజేపీ ప్రతినిధి సౌరభ్ దాస్ మాట్లాడుతూ ఆయన ఒకటే చెప్తున్నాడు, మేము అంతకుముందు ఈ జంతర్ మంతర్ యొక్క ఉద్యమాన్ని ఆపినప్పుడు ప్రభుత్వం మాకు 3 అభయాలు ఇచ్చింది. ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్, అది చేపించేశారు. కానీ రెండవది ఏంటంటే, ఈ యొక్క ఆత్మహత్య చేసుకున్న ఈ యొక్క విద్యార్థులకి నష్టపరిహారం ఇవ్వలేదు. తర్వాత జంతర్ మంతర్లో తప్పుడు కేసులు పెట్టిన ఈ కేసుల్ని విత్డ్రాల్ చేయలేదు. కాబట్టి వీటికి అనుబంధంగా మేము ఈ యొక్క నిబంధనలు ఫాలో అవ్వనందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్ వరకు ఇండియా గేట్ నుంచి మార్చ్ నిర్వహించబోతున్నాం. ఈ మార్చిలో మాత్రం తప్పగా లాఠీ దెబ్బలు తిన్నవాళ్ళు, ఈ యొక్క పెల్లెట్ గన్స్కి బాధితులు, తర్వాత ఈ యొక్క ఆత్మహత్యలు చేసుకున్న ఈ పేరెంట్స్, నీట్ బాధితులు, మేమందరం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాం. కాబట్టి ఇది మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. ఇది ఇంకా ఉధృతం చేస్తాం. ప్రభుత్వం వెనక తమ ఇచ్చిన హామీల్ని నిర్వర్తించకపోవడం చాలా తప్పు. తర్వాత సీజేపీ ఈ యొక్క జంతర్ మంతర్ ఉద్యమం తర్వాత సీజేపీ కార్యకర్తల మీద కొత్తగా కేసులు పెట్టడం, ఎక్కడికక్కడ హింస ప్రజ్వలిత చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం చాలా తప్పు చేసింది. మేము అటాక్ చేయబోతున్నాం, మేము ఈ యొక్క మళ్ళీ మార్చి నిర్వహించబోతున్నాం, ఇదంతా శాంతియుతంగా ఉండబోతుందని హెచ్చరిక. మరి ప్రభుత్వం ఆపగలదా? ప్రభుత్వం ఆపగలదంటే, ఈ యొక్క జంతర్ మంతర్ ఉద్యమం ముగిసిన అనంతరం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే ఈ యొక్క ఆల్ఫా ఈ యొక్క విద్యార్థులు, యూత్తో చాలా డైరెక్ట్ కమ్యూనికేషన్ చేశారు. ఆయన ఈవెన్ స్వతంత్రోద్యమం రోజున ఆయన రెడ్ ఫోర్ట్, అంటే మనకి యొక్క రెడ్ ఫోర్ట్ బురుజుల నుంచి, ర్యాంపార్ట్స్ ఆఫ్ ది రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడుతూ 75 నిమిషాల ప్రసంగంలో ఆల్మోస్ట్ 50 సార్లు యూత్ కోసం మాట్లాడారన్నమాట. అంటే యూత్ని డైరెక్ట్గా అడ్రస్ చేస్తున్నారు, మీకు నేనున్నాను, అన్నీ ఇవ్వగలుగుతానని. మరి ఇప్పుడు ఇది హోప్ఫుల్గా ఈ యొక్క సీజేపీకి మళ్ళీ ఇంత సపోర్ట్ లేకుండా ప్రభుత్వం చేసింది అనుకుంటుందా అనేది మనం భావించాలి. ఎందుకంటే చాలా చేశారు. ఈ యొక్క యూత్ని ఇంత సపోర్ట్ లేకుండా చాలా విభజించు పాలించు కూడా జరిగింది. ఇట్ అనే అస్త్రాన్ని ఉపయోగించారు. ఇప్పుడు బెదిరింపులు ఉన్నాయి. ఆల్మోస్ట్ సీజేపీని ఈ యొక్క రిజర్వేషన్ హఠావో ఆందోళన అనుకుంటూ ఇంకోటి జరిగింది. మరి ఏమైనా జరిగినాయా అంటే సీజేపీ పార్టీ మద్దతు తగ్గిపోయిందా అనేది కూడా మనం చూడాలి. కాకపోతే ఇప్పుడు ఒకప్పుడు జంతర్ మంతర్లో జరిగిన ఉద్యమం అంతా జరుగుతుందా, అంతా జరగదా అనేది మనం చూడాలి. అంటే ప్రభుత్వం మరి సెప్టెంబర్ 5 దాకా వెయిటింగ్ చేస్తుందా, ముందే రంగంలో దిగి అసలు అక్కడ ఈ మార్చే జరగకుండా చేస్తుందా అనేది మనం చూస్తే ప్రస్తుతం ఏం జరగబోతుందంటే, సెప్టెంబర్ 5 లోపు ప్రభుత్వం కిందికి దిగి వాళ్ళకి బెదిరిపోయి వాళ్ళు ఇచ్చిన వార్నింగ్లకు అనుకూలంగా అన్నీ నిర్వర్తించే అవకాశం కనపడడం లేదు ప్రస్తుతం. ఒకవేళ అలా చేయకపోతే సెప్టెంబర్ 5న వీళ్ళు మార్చికి వెళ్ళిపోతారు. మార్చికి వెళ్ళిపోతే దాన్ని అణచివేయగలరా? అణచివేయకుండా మళ్ళీ జంతర్ మంతర్ లాగా ఉద్యమం నడుస్తుందంటే దేశవ్యాప్తంగా వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ నాకు తెలిసినంతవరకే సీజేపీ మద్దతు ఇంకా అది డిగ్రేడ్ కాలేదు. సీజేపీకి పూర్తి మద్దతు ఉంది. ఎందుకంటే అసంతృప్తి ఉంది నిరుద్యోగులు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో ఒక ఎంపీ యాక్టివిస్ట్, ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ ఫ్రమ్ ఎంపీ మధ్యప్రదేశ్ వేస్తే కేంద్ర ప్రభుత్వమే బయటికి చెప్పింది ఆర్టీఐ రిప్లై ద్వారా. ఏమని? 8.29 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని. ఆల్మోస్ట్ 8,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని రిప్లేస్ చేయలేదు. నిరుద్యోగం చూస్తే 6% పైన ఉంది. అసంతృప్తి జ్వాల ఉంది. బట్ ఇలాంటి సమయంలో ఇటు రైతులు వీళ్ళలో అసంతృప్తి. కాబట్టి ఇలాంటి సందర్భంలో సీజేపీకి ప్రభుత్వం ఇచ్చిన 3 హామీలు నిర్వర్తించేసి సెప్టెంబర్ 5వ తారీఖున ఈ మార్చి జరగకుండా చూస్తేనే మంచిదే. అదర్వైజ్ మాత్రం ఈ సీజేపీ బయటకు వచ్చిందంటే మాత్రం ఇంకా మద్దతు ఎంత తగ్గినా మాత్రం చాలా విస్తృతమైన మద్దతు ఉంది దేశవ్యాప్తంగా. కాబట్టి ఇది జరగకుండా ప్రభుత్వం ముందే చర్యలు తీసుకుంటే మంచిది.